ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 10th ఎడిషన్ జూన్ 12న ఇంగ్లాండ్ వేదికగా గ్రాండ్ గా స్టార్ట్ అవ్వబోతుంది. ఇంగ్లాండ్ మరియు శ్రీలంక మ్యాచ్ తో ఈ టోర్నమెంట్ స్టార్ట్ అవ్వబోతుంది. అయితే ఈసారి ఈ టీ20 వరల్డ్ కప్ లో ఏకంగా 12 టీమ్స్ పార్టిసిపేట్ చేయబోతున్నాయి. పార్టిసిపేట్ చేస్తుంది 12 టీమ్స్ అయినా ఎక్కువగా అందరి చూపు టీమిండియా మీదే ఉండబోతుంది. ఎందుకంటే లాస్ట్ టైం టీమిండియా ఓడిఐ వరల్డ్ కప్ గెలిచి ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఈ టీ20 వరల్డ్ కప్ లోకి హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. దీనివల్ల టీమిండియా వాళ్ళ ఫస్ట్ టీ20 వరల్డ్ కప్ సొంతం చేసుకుంటారా, ఎలాంటి హడిల్స్ ఫేస్ చేస్తారు అనేది ఫ్యాన్స్ లో ఇంట్రెస్ట్ మొదలైంది. ఇక మన టీమిండియా అమ్మాయిలైతే జూన్ 14th నుంచి హై వోల్టేజ్ పాకిస్తాన్ మ్యాచ్ తో తమ టీ20 వరల్డ్ కప్ జర్నీ స్టార్ట్ చేయబోతున్నారు. మనందరికీ తెలిసిందే, మామూలు మ్యాచెస్ అంటేనే టీమిండియాకి చాలా క్రేజ్ ఉంటుంది. దట్ టు టీ20 వరల్డ్ కప్ లాంటి బిగ్ టోర్నమెంట్ ని టీమిండియా పాకిస్తాన్ మ్యాచ్ తో స్టార్ట్ చేయబోతుందంటే అందరి కళ్ళు ఈ మ్యాచ్ పైనే ఉన్నాయి. సో ఇందులో భాగంగానే జూన్ 14th ఎడ్జ్బాస్టన్ లో టీమిండియా మరియు పాకిస్తాన్ మధ్య జరగబోతున్న మ్యాచ్ కి ప్రివ్యూ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డ్స్, టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనే విషయాలన్నీ క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోవద్దు. మా వీడియో మీకు బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఎంపీటీ క్రికెట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నిజానికి 2026 టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వక ముందు టీమ్స్ అన్ని వార్మప్ మ్యాచ్లు ఆడాయి. ఇందులో భాగంగానే టీమిండియా ఉమెన్స్ టీమ్ వెస్టిండీస్ తో ఇంకా ఇంగ్లాండ్ తో 2 వార్మప్ మ్యాచ్లు ఆడారు. ఇందులో ఫస్ట్ వార్మప్ మ్యాచ్ లో వెస్టిండీస్ పై టీమిండియా 26 రన్స్ తేడాతో గెలిచి మంచిగానే కనిపించారు. కానీ ఆ తర్వాత అసలు విషయం బయటపడింది. సెకండ్ వార్మప్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 5 రన్స్ తేడాతో మాత్రమే ఓడిపోయింది. రిచాగో 68 రన్స్ చేసి ఆఖరి వరకు ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. టీమిండియా మిగతా బ్యాటర్స్ అందరూ చేతులెత్తేయడంతో లాస్ట్ వార్మప్ మ్యాచ్ లో టీమిండియా ఉమెన్స్ టీం కుప్పకూలింది. ముఖ్యంగా ఈ 2 వార్మప్ మ్యాచ్ల్లో ఓపెనర్ స్మృతి మందాన ఇంకా షెఫాలి వర్మ ఎక్స్పెక్ట్ చేసినట్టు రన్స్ రాబట్టలేదు. అంతేకాదు టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ కూడా కొలాప్స్ అయింది. ఈ 2 రీజన్స్ వల్ల ఇంగ్లాండ్ తో వార్మప్ మ్యాచ్ టీమిండియా ఓడిపోవాల్సి వచ్చింది. అయితే ఈ వార్మప్ మ్యాచ్లు జరగడం కూడా మన టీమిండియా అమ్మాయిలకి ఒకందుకు ప్లస్ పాయింటే. ఎందుకంటే ఇప్పుడు జరిగిన లూప్ హోల్స్ అన్ని సెట్ చేసుకొని జూన్ 14th మెయిన్ మ్యాచెస్ కి యూజ్ చేసుకోవచ్చు. అసలే గ్రూప్ ఏలో టీమిండియాతో పాటు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి స్ట్రాంగ్ టీమ్సే ఉన్నాయి. టీమిండియా సెమీఫైనల్ కి వెళ్లాలంటే ఈ గ్రూప్ స్టేజ్ లో కనీసం 4 మ్యాచెస్ అయినా గెలవాలి. అంటే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పై గట్టిగా పోటీ ఇవ్వాలి, అప్పుడే సెమీఫైనల్ కి వెళ్ళగలరు. సో టీమిండియా ఉమెన్స్ టీమ్ త్వరగా ఈ వార్మప్ దెబ్బల నుంచి కోలుకొని మెయిన్ మ్యాచెస్ లో స్ట్రాంగ్ గా పర్ఫామ్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఉమెన్స్ టీమ్ మధ్య జరగబోయే ఫస్ట్ మ్యాచ్ కి ఎడ్జ్బాస్టన్ వేదిక కాబోతుంది. సో ఈ ఎడ్జ్బాస్టన్ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఈ పిచ్ అనేది బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అంటే బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. అటు బ్యాటర్స్ కి పూర్తిగా అసిస్టెన్స్ ఇవ్వదు, ఇటు బౌలర్స్ కి కంప్లీట్ గా అసిస్టెన్స్ ఇవ్వదు. 2 బ్యాలెన్స్ గా మెయింటైన్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ బ్యాటర్స్ కొంచెం జాగ్రత్తగా ఓపిక్ గా ఆడాల్సి ఉంటుంది. బౌలర్స్ కి వికెట్లు కావాలంటే కరెక్ట్ లెంత్ అండ్ లైన్ తో బౌలింగ్ వేస్తేనే వికెట్లు దొరుకుతాయి. బౌలర్స్ లో స్పిన్నర్స్, పేసర్స్ అని వికెట్లు ఎవరిది డామినేషన్ లేదు. ఇద్దరికి కూడా ఈక్వల్ గానే ఉన్నాయి. అయితే ఇంగ్లాండ్ పిచెస్ స్పిన్ ఫ్రెండ్లీ అని మనందరికీ తెలుసు. కాబట్టి ఈ మ్యాచ్ లో టీమిండియా ఎక్స్ట్రా స్పిన్నర్ తో బరిలోకి దిగితే కలిసి వచ్చే అంశం అవుతుంది. ఎడ్జ్బాస్టన్ పిచ్ లో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోరు 133 ఉంటే హైయెస్ట్ స్కోరు 160+ ఉంది. సో ఇక్కడ మ్యాచ్లు గెలవాలంటే ఖచ్చితంగా 160, 170+ స్కోరే చేయాలి. 200 స్కోర్ చేస్తే అది ఇంకా సేఫ్. అలా కాకుండా 150 లోపలే అవుట్ అయితే గనక చేసేదేమీ లేదు, చేతులు ఎత్తేయాల్సిందే. టాస్ ఫ్యాక్టర్ విషయానికి వస్తే ఇక్కడ 70% ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్సే గెలిచాయి. సో ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కెప్టెన్ ఎక్కువగా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడానికే చూస్తారు. నెక్స్ట్ టీమిండియా పాకిస్తాన్ ఉమెన్స్ టీమ్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయంటే వరల్డ్ కప్ లో 2 టీమ్స్ మొత్తం టోటల్ గా 7 టైమ్స్ ఫేస్ చేస్తే 6 టైమ్స్ టీమిండియా విన్ అయింది. కేవలం 1 టైమే పాకిస్తాన్ విన్ అయింది.
సో దీన్ని బట్టే అర్థమవుతుంది డామినేషన్ అంతా టీమిండియాదే ఉందని. పాకిస్తాన్ కొంచెం కూడా పోటీ ఇవ్వలేదు. కాబట్టి ఇక నుంచి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ని రైవలరీ మ్యాచ్ అనకపోతేనే బాగుంటది. ఇది అసలు హై వోల్టేజ్ గేమే కాదు. ఎందుకంటే హెడ్ టు హెడ్ రికార్డ్స్ కనీసం ఈక్వల్ కాదు కదా, దగ్గరలో కూడా లేదు. టీమిండియాదే వన్ సైడ్ డామినేషన్ కనిపిస్తుంది. ఈ మ్యాచ్ లో కూడా అదే డామినేషన్ కంటిన్యూ చేయాలని టీమిండియా గట్టిగా చూస్తుంది. ఇక అసలు విషయమైన ఈ మ్యాచ్ కి టీమిండియా ప్లేయింగ్ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అనే విషయానికి వస్తే, ఓపెనర్స్ గా స్మృతి మందాన ఇంకా లేడీ సెహ్వాగ్ షెఫాలి వర్మ ఉండనే ఉన్నారు. ఒకవైపు షెఫాలి వర్మ దూకుడైన ఇన్నింగ్స్ ఆడితే, మరోవైపు స్మృతి మందాన టోన్ సెట్ చేసి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేస్తారు. వీళ్ళు గనక పవర్ ప్లేలో గట్టిగా నిలబడి 50+ పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేయగలిగితే టీమిండియా వైపు మ్యాచ్ టర్న్ అయిపోతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే రెండు వార్మప్ మ్యాచెస్ లో ఈ ఇద్దరు ఓపెనర్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా రన్స్ స్కోర్ చేయలేదు. కాబట్టి ఆ వార్మప్ మ్యాచ్ ని త్వరగా మర్చిపోయి బీస్ట్ మోడ్ ఆన్ చేసి ఈ మ్యాచ్ లో వాళ్ళ స్టైల్లో పవర్ఫుల్ గా రన్ స్కోర్ చేయాలి. అప్పుడే టీమిండియా టోన్ సెట్ అవుతుంది. ఇక వన్ డౌన్ లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ బ్యాటింగ్ కి వస్తుంది. హర్మన్ ప్రీత్ కౌర్ కి ఇది 5th వరల్డ్ కప్. యాజ్ ఏ కెప్టెన్ గా, యాజ్ ఏ బ్యాటర్ గా హర్మన్ ప్రీత్ కు ఉన్న ఎక్స్పీరియన్స్ టీమిండియాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. వరల్డ్ కప్ లాంటి బిగ్ టోర్నమెంట్స్ లో, సెమీఫైనల్, ఫైనల్ లాంటి ప్రెషర్ మ్యాచ్ లో ఎలా లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలి, ఎలా చేస్ చేయాలని హర్మన్ ప్రీత్ కౌర్ కి బాగా తెలుసు. సో అదే కన్సిస్టెన్సీని, అదే దూకుడిని ఇక్కడ కూడా చూపిస్తే హర్మన్ ప్రీత్ కౌర్ ఖచ్చితంగా మరో ఐసీసీ ట్రోఫీని టీమిండియాకి తెచ్చి పెట్టగలదు. తర్వాత 4th ప్లేస్ లో బ్యాటింగ్ చేయడానికి జెమిమా రోడ్రిగ్స్ వస్తుంది. జెమిమా రోడ్రిగ్స్ ఓడిఐ వరల్డ్ కప్ లో టీమిండియా సెమీఫైనల్ చేరడానికి బెస్ట్ నాక్ ఆడి కీ రోల్ ప్లే చేసింది. కేవలం సెమీఫైనల్ కి వెళ్ళడానికే కాదు, గ్రూప్ స్టేజెస్ లో కూడా జెమిమా రోడ్రిగ్స్ కీ రోల్స్ ఆడింది. సో ఓడిఐ పర్ఫార్మెన్స్ ని ఈ T20 వరల్డ్ కప్ లో కూడా కన్సిస్టెంట్ గా జెమిమా రోడ్రిగ్స్ కంటిన్యూ చేయాలి. అప్పుడు టీమిండియాకి ఇంకా కలిసి వచ్చే అంశం అవుతుంది. ఒకవేళ ఈ నలుగురు వికెట్ కోల్పోతే మరేం బాధపడాల్సిన, కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఆ తర్వాత బీస్ట్ మోడ్ లో ఉన్న ఆల్రౌండర్ భారతి ఫుల్మాలి ఉంది. తను 5th పొజిషన్ లో బ్యాటింగ్ కి వచ్చి టీమిండియాని కాపాడగలదు. భారీ సిక్స్లు కొట్టగల సత్తా భారతి ఫుల్మాలికి ఉంది. ఒకవేళ అక్కడ మిస్ అయినా 6th పొజిషన్ లో, అంటే లోయర్ ఆర్డర్ లో వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ ఉంది టీమిండియాని ఆదుకోవడానికి. వార్మప్ మ్యాచ్ లో మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయినప్పుడు రిచా ఘోష్ 68 కొట్టి ఒంటరి పోరాటం చేసింది. సో ఆ వార్మప్ మ్యాచ్ కాన్ఫిడెన్స్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేయాలి. వీళ్ళందరికీ తోడుగా ఆల్రౌండర్ దీప్తి శర్మ ఉండనే ఉంది. ఆల్రౌండర్ దీప్తి శర్మ అటు బ్యాటింగ్ లో, ఇటు బౌలింగ్ లో ధనాధన్ నాక్స్ ఆడి టీమిండియా విన్నింగ్ లో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఓడిఐ వరల్డ్ కప్ లో కూడా దీప్తి శర్మ తన సూపర్ నాక్స్ తో టీమిండియాని సెమీఫైనల్, ఫైనల్ కి చేర్చడంలో మేజర్ రోల్ ప్లే చేసింది. కాబట్టి అదే కన్సిస్టెన్సీని, అదే సూపర్ పర్ఫార్మెన్స్ ని దీప్తి శర్మ ఈ T20 వరల్డ్ కప్ లో కూడా కంటిన్యూ చేయాలి. అప్పుడు టీమిండియా ఉమెన్స్ టీమ్ కి ఖచ్చితంగా వాళ్ళ ఫస్ట్ ట్రోఫీ వస్తుంది. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే, స్పిన్ విభాగాన్ని శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్ ఇంకా శ్రీచరణి ఈ ముగ్గురు పంచుకోబోతున్నారు. వీళ్ళకి తోడుగా ఆల్రౌండర్ దీప్తి శర్మ ఉండబోతుంది. స్పిన్ అటాక్ ని దీప్తి శర్మ లీడ్ చేయబోతున్నారు. బౌలింగ్ అటాక్ లో స్పిన్ అటాక్ బానే ఉన్నప్పటికీ పేస్ అటాక్ లోనే కాస్త ఇన్ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది. దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అమన్జోత్ కౌర్. ఎస్, ఓడిఐ వరల్డ్ కప్ లో మేజర్ రోల్ ప్లే చేసిన అమన్జోత్ కౌర్ ఇంజురీ వల్ల ఈ T20 వరల్డ్ కప్ కి దూరం అయ్యారు. పోనీ అమన్జోత్ కౌర్ లేదు, ఆ ప్లేస్ లో కశ్వి గౌతమ్ నైనా రీప్లేస్మెంట్ కి తీసుకొద్దామంటే కశ్వి గౌతమ్ కూడా ఇంజురీ వల్ల టీమ్ కి దూరంగా ఉంది. కాబట్టి టీమిండియా పేస్ బాధ్యత మొత్తం ఇప్పుడు అరుంధతి రెడ్డి పైన పడబోతుంది. ఇలాంటి బిగ్ టోర్నమెంట్ లో అరుంధతి రెడ్డి ఒక్కడే పేస్ బాధ్యతల్ని ఎలా మోస్తుందో చూడాల్సిందే. టీమిండియా గనక ఈ పేస్ ఆల్రౌండర్ అయిన అరుంధతి రెడ్డికి సపోర్ట్ గా నిలిచి అద్భుతమైన నాక్స్ ఇంకా స్పెల్స్ రాబట్టుకోగలిగితే టీమిండియాకి ఖచ్చితంగా T20 వరల్డ్ కప్ వస్తుంది. పేస్ అటాక్ లో గనక ఫెయిల్ అయితే టీమిండియాకి అదే పెద్ద మైనస్ పాయింట్ గా మారుతుంది. ఎందుకంటే పేస్ అటాక్ లో ఆల్రెడీ ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది. ఇది కాకుండా టీమిండియాకి ఇంకొక మైనస్ పాయింట్ ఉంది. అదేంటంటే ఏకంగా 4 ప్లేయర్స్ ఫర్ ద ఫస్ట్ టైం 20 వరల్డ్ కప్ ఆడబోతున్నారు. వాళ్ళు మరెవరో కాదు, నందిని శర్మ, శ్రీచరణి, క్రాంతి గౌడ్, భారతి ఫుల్మాలి. ఈ 4 ప్లేయర్స్ కి కూడా ఇది ఫస్ట్ T20 వరల్డ్ కప్. సో వీళ్ళ నలుగురు T20 వరల్డ్ కప్ లాంటి బిగ్ టోర్నమెంట్స్ లో ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారో వెయిట్ చేయాల్సిందే.
అలా మొత్తానికి గ్రూప్ స్టేజ్లోని ఫస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడబోయే టీమిండియా ఉమెన్స్ టీమ్ ప్లేయింగ్ కాంబినేషన్ చూసుకుంటే స్మృతి మందాన, షఫాలి వర్మ, హర్మన్ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిక్స్, భారతి ఫుల్మాలి, రిచా ఘోష్, దీప్తి శర్మ, శ్రీచరణి, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఇంకా అరుంధతి రెడ్డి. ఇంతకీ మీరేమంటారు? ఈ మ్యాచ్కి టీమిండియా ఉమెన్స్ టీమ్ ఏ ప్లేయింగ్ 11తో వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోవద్దు. వీడియోని ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ కంటెంట్ కోసం మన ఎంపీటీ క్రికెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్తో మీ ముందుంటాం. అప్పటి వరకు టాటా, బై బై.